డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే, వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ, ఒకవేళ అవి గాని అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని, అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది. కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానం ఇది. ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రియమైన ప్రేక్షక మహాశయులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈ వీడియో ద్వారా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ప్రథమ వివాహ ప్రాప్త విషయాల గురించి మనము 27 నక్షత్రాల వరుస క్రమంలో చూస్తూ వస్తున్నాము. ఈరోజు ప్రధానంగా మృగశిర, హస్త, విశాఖ మరియు శతభిష నక్షత్రాల వారికి ప్రథమ వివాహ ప్రాప్త విషయాలు ఎలాగా మనము జతపరుస్తాము అన్న అంశాల్ని ఇక్కడ బోర్డు ద్వారా తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. దాదాపు ప్రపంచంలో ఉన్నటువంటి జనాభాలో 100 కోట్ల మంది ఈ మృగశిర, హస్త, ఉత్తరాషాఢ మరియు ఈ విశాఖ, శతభిషం అంటే ఇక్కడ నేను చెప్పే విషయాలు బాగా అర్థం చేసుకోవాలి. మృగశిర, హస్త, ఉత్తరాషాఢ అనే నక్షత్రాలు గురుకర్మ రిష్టి కలిగిన నక్షత్రాలు. అందులో నుండి మనం 2 నక్షత్రాలని తీసుకున్నాము. హస్త నక్షత్రము మరియు మృగశిర నక్షత్రము. పుష్యమి, విశాఖ, శతభిష ఈ 3 నక్షత్రాలు రాహుకర్మ రిష్టి కలిగిన నక్షత్రాలు. అందులో నుండి 2 నక్షత్రాలు తీసుకున్నాము, విశాఖ నక్షత్రం అని, శతభిష నక్షత్రం అని. అంటే ఈ మొత్తం 4 నక్షత్రాలు కూడాను మనము 100 కోట్ల మంది జనాభాతో పోలుస్తున్నాము. వారికి ప్రథమ వివాహ విషయాల గురించి మనం చర్చిస్తున్నాము. ఒకవేళ ఆల్రెడీ ఈ 4 నక్షత్రాల వారికి మొదటి వివాహం జరిగి ఉంటే ఇప్పుడు నేను చెప్పబోయే అంశాలు అచ్చుగుద్దినట్లు ఉంటాయి. ఒకవేళ అలా కాకుండా వాళ్ళ వివాహ జీవితానికి వెళ్ళుంటే వారి వివాహ జీవితం అనేది అంత సబబుగా సుఖవంతంగా ఉండదని మాత్రం మనము ఖచ్చితంగా చెప్పొచ్చు. అయితే ఇప్పుడు నేను చెప్పే అంశాలు ఎందుకు ఉపయోగపడతాయంటే రాబోయే తరానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ప్రజెంట్ వర్తమాన కాలంలో ఎవరైనా కానీ మృగశిర, హస్త, విశాఖ, శతభిష నక్షత్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉండి వాళ్ళు వివాహ విషయాల కొరకు ప్రయత్నం చేస్తుంటే తల్లిదండ్రులుగా ఉన్నవారు కానీ లేదా బిడ్డలు కానీ ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ యొక్క డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్యాటర్న్ ప్రకారంగా కానీ మీరు కానీ ప్రయత్నం చేయగలిగితే మీ వివాహ జీవితము అద్భుతంగా డిజైన్ చేయబడుతుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఆప్షన్ కానీ, ఆపర్చునిటీ కానీ, బౌండరీ కానీ మీకు ఖచ్చితంగా యాప్ట్ అవుతుంది. అయితే ఇన్నాళ్ళుగా ఏం చేస్తాం ఉన్నారంటే ఒక నక్షత్రంలో పుట్టారు కాబట్టి అది కూడా రాశిపడి నక్షత్రం మాత్రమే తీసుకుని ఎదుటి వ్యక్తి యొక్క రాశిపడి నక్షత్రంతోనే యోని పొందనము, వశి పొందనము, రజ్జు పొందనము ఇలాగా 10 పొందనాలకి ఎన్ని పొందనాలు వచ్చాయి, లేదా 36 పొందనాల వరుసలో మీకు ఎన్ని పాయింట్లు వచ్చాయి, ఎంత పర్సెంటేజ్ వచ్చింది, ఇలాంటి వాటిని లెక్కలు కట్టి దీనికి మనం జ్యోతిష్యం దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ రోజుల్లోనైతే మామూలుగా ఏ సాఫ్ట్వేర్లో నక్షత్రాలని పెట్టినా కానీ దాని పట్టిలాగా వచ్చేస్తుంది. చిన్నపిల్లవాడి చేతులు ఇచ్చినా కానీ ఆడుకుంటాడు. దానికంటూ మనం జ్యోతిష్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ కొంతమంది జ్ఞానులు జ్యోతిష్ దగ్గరికి వెళ్తున్నారు. వాళ్ళు చెప్పిన దాంట్లో 36 పొందనాలకి 33 పొందనాలు వచ్చినాయండి, 35 పొందనాలు వచ్చినాయండి, పెళ్లి చేశామండి కానీ 4 రోజులకే వెనక్కి తిరిగి వచ్చేసారని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు.
ఏది ఇంపార్టెంట్ కాదు అనే విషయాలు మన వీడియోల్ని తరచుగా చూస్తున్నటువంటి ప్రజానీకము, భక్తులు కానీ శ్రేయోభిలాషులు దీన్ని అర్థం చేసుకోగలరు. అయితే ఈ మృగశిర అనే నక్షత్రము మనకు 2 గదుల్లో తటస్థపడుతుంది. అది ఏమిటంటే వృషభములోను మరియు మిథునంలోను. వృషభములో మృగశిర నక్షత్రము ఉంటుంది. ఈ మృగశిర నక్షత్రం 1-2 పాదాలు ఉంటాయి. మిథునంలో కూడా మృగశిర నక్షత్రం ఉంటుంది. ఇందులో 3-4 పాదాలు ఉంటాయి. ఇది మనం తెలుసుకోవాలి. కొంతమంది మృగశిర నక్షత్రము 3వ పాదంలో పుట్టినారంటే మిథునంలోకి వెళ్ళిపోతారు, 4వ పాదంలో పుట్టినాక మిథునంలోకి వెళ్ళిపోతారు. అది రాశి అయినా కావచ్చు, లగ్నమైనా కావచ్చు. దీన్ని ఇలాంటి వాటికి సంధి అంటారు. సంధి రాశి, సంధి లగ్నం. అప్పుడు మనం ఏం చేయాలంటే చాలా రాశికి అయితే పెద్ద సమస్య అయితే ఉండదు. లగ్నాన్ని తీసుకున్నప్పుడు ఒకవేళ ఈ మృగశిర నక్షత్రము 3వ పాదమా లేదా 2వ పాదమా అని తెలియక వివాహానికి వెళ్ళినప్పుడు ఈ వృషభ లగ్నంలో నుండి చూసినట్లయితే అది కరెక్ట్గా వృచ్చికాన్ని కనెక్ట్ చేస్తుంది 180 డిగ్రీల్లో. అదే ఈ సంధిలో ఉండే వాళ్ళ 3వ పాదానికి వెళ్ళిందా అని తెలుసుకున్నప్పుడు ఒకవేళ 3వ పాదంగా ఉంటే మిథునానికి పక్కన గదికి వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ దీనికి ధనుసులోకి వెళ్ళిపోతుంది. మొత్తం చాలా వరకు వేరియేషన్ అయిపోతుంది. దాదాపు 30 డిగ్రీల డిఫరెన్స్లో మీకు వచ్చే భాగస్వామి ఉన్నప్పుడు అంతా కూడా కొలాప్స్ అయిపోతుంది వివాహ జీవితమే. ఇలాగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే మొట్టమొదటి మన దగ్గరికి జాతకం తెచ్చినప్పుడు DNA హాస్టల్లో జరిగే మేము చేసే పని ఏమిటంటే బర్త్ టైం రెక్టిఫికేషన్ చేసి ఒకవేళ లగ్నం సంధిలో ఉందా చూసుకొని లగ్నాన్ని నిర్ధారణ చేసి కొన్ని క్వశ్చన్స్ వేస్తాం. వారి సైడ్ ఉన్నటువంటి అమ్మగారి సైడ్ కానీ లేదా నాన్నగారి సైడ్ కానీ ఎలాంటి వృత్తులు ఉన్నారు, ఎలాంటి అనవసరమైనటువంటి వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు, ఈ విషయాలన్నీ చర్చించినప్పుడు అవునండి అవునప్పుడు అప్పుడు టైంని మనం రెక్టిఫికేషన్ చేసి ముందుకెళ్తాం. అదేవిధంగా తండ్రి యొక్క వృత్తిని కూడా మనం డిసైడ్ చేస్తాం. తండ్రి వృత్తి మారదు కదా, అప్పుడు ఆ లగ్న సంధి అనేది మనకు కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. కాబట్టి మృగశిర నక్షత్రం 1-2 పాదాలు, 3-4 పాదాలు మిథునంలో ఉంటాయి. ఈ 1-2 పాదాలు 180 డిగ్రీల్లో ఎక్కడ కనెక్ట్ అవుతుందంటే వృశ్చికంలో కనెక్ట్ అవుతుంది. ఆ వృశ్చికంలో కూడా జ్యేష్ఠ అనే నక్షత్రం ఉంటుంది. ఇక్కడ ఈ జ్యేష్ఠ నక్షత్రము 3-4 పాదాలతో కనెక్ట్ చేస్తుంది. జ్యేష్ఠ నక్షత్రం ఉంటుంది. ఈ జ్యేష్ఠ అనే నక్షత్రము 3-4 పాదాలని ఈ మృగశిర నక్షత్రము 1-2 పాదాలు కనెక్ట్ చేస్తుంది. ఈ జ్యేష్ఠ నక్షత్రం ఏంటో మనకు తెలుసు కదా, చంద్రుని కర్మ. అదేవిధంగా ఈ మృగశిర నక్షత్రం 3-4 పాదాలను ఎక్కడ కనెక్ట్ చేస్తుందంటే ఇది వెళ్ళి మూలా నక్షత్రం 1-2 ట్రెక్ చేస్తుంది. ఈ మూలా నక్షత్రం మీకు తెలుసు కదా, కుజకర్మ ఉంటుంది. అంటే 2 కార్మిక రిజిస్ట్రీ ఉన్నటువంటి వారితో ఈ మృగశిర నక్షత్రంలో ప్రపంచంలో ఎన్ని వేల కోట్ల మంది పుట్టినా ఈ విధమైనటువంటి వివాహ ప్రాప్తమే నిజమైంది. ఇదే బౌండరీ. ఈ బౌండరీని దాటిగా మనం వెళ్తే కొలాప్స్, వివాహ జీవితం దెబ్బతిన్న వాళ్ళు కొన్ని కోట్ల మంది. కాబట్టి ఇలాగ డిసైడ్ చేసాం. ఇప్పుడు 2వ విషయం తీసుకుందాం, హస్త అనే నక్షత్రం తీసుకున్నాము. ఈ హస్త అనే నక్షత్రం ఎక్కడ ఉంటుందంటే కన్యా అనే దాంట్లో ఉంటుంది. కన్యా అనే భావంలో హస్త 1-2-3-4 పాదాలు ఉంటాయి. అయితే దీనికి మనం 180 డిగ్రీలో చూసినట్లయితే మీనంలో మనం చూడాలి. ఈ మీనంలోకి వెళ్ళినప్పుడు ఎక్కడ కనెక్ట్ అవుతుంది, హస్త 1-2 పాదాలు ఎక్కడ కనెక్ట్ అవుతాయి, హస్త 3-4 పాదాలు ఎక్కడ కనెక్ట్ అవుతాయని మనం చూస్తాము. ఈ 1-2 పాదాలు ఇక్కడ ఉత్తరాభాద్ర నక్షత్రం ఉంటుంది. ఉత్తరాభాద్ర నక్షత్రము 3-4 పాదాలని కనెక్ట్ చేస్తే ఈ హస్త 3-4 పాదాలు వచ్చి రేవతి అనే నక్షత్రం ఉంటుంది. ఈ రేవతి అనే నక్షత్రం 1-2 పాదాలని టచ్ చేస్తుంది. ఈ విధంగా మనము కరెక్ట్గా దాన్ని కానీ క్యాలిక్యులేట్ చేయగలిగితే ఇక్కడ కూడాను ఈ ఉత్తరాభాద్ర అనేది చంద్రుని కర్మను తెలియజేస్తుంది, రేవతి అనేది ఏమిటంటే కుజకర్మను తెలియజేస్తుంది. ఇంతకుముందు మనం ఎలాగైతే మృగశిర నక్షత్రానికి మూల మరియు జ్యేష్ఠాన్ని టచ్ చేసినప్పుడు కుజకర్మ చంద్రకర్మ వస్తుందో అదేవిధంగా చంద్రకర్మ కుజకర్మ ఈ హస్త నక్షత్రాన్ని కూడా కనెక్ట్ అవుతుంది అనేది మనం గమనించవచ్చు. ఆ తదుపరి ఏం చేస్తుందంటే విశాఖ నక్షత్రం తీసుకుంటాం. ఈ విశాఖ నక్షత్రం కూడా లగ్న సంధిలోనే ఉంటుంది. విశాఖ నక్షత్రం ఇక్కడ గమనించండి 1-2-3 పాదాలు తులలో ఉంటుంది. అదేవిధంగా విశాఖ నక్షత్రము 4వ పాదం మాత్రం వృశ్చికంలో ఉంటుంది. అప్పుడు విశాఖ నక్షత్రము 3వ పాదంలో పుట్టారా, విశాఖ నక్షత్రం 4వ పాదంలో పుట్టారనేది క్యాల్కులేషన్. ఒకవేళ లగ్నం అనుకోండి, విశాఖ నక్షత్రం 3వ పాదంలో పుట్టారు, ఇది తులా లగ్నం అనుకుంటే అబ్బాయి జాతకం. కానీ ఎదురుగా ఉన్నది వచ్చి అమ్మాయి అనుకుంటే
అప్పుడు విశాఖ నక్షత్రం 2లో కన్నా వెళ్ళాలి, అదే విశాఖ నక్షత్రం 4వ పాదంలోకి వెళ్ళాలి. ఒకవేళ విశాఖ నక్షత్రం 2వ పాదంలోకి వెళ్తే సమస్య లేదు, తులాలోనే ఉంటుంది. ఒక విశాఖ నక్షత్రం 4వ పాదంలోకి వెళ్ళింది అనుకో, వృశ్చిక లగ్నంలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. అప్పుడు 180 డిగ్రీ వృషభం వస్తుంది. ఇక్కడ ఒకవేళ 2 అనుకోండి, విశాఖ నక్షత్రం 2 అనుకోండి, అప్పుడు అది మేషం వస్తుంది. ఇప్పుడు ఈ విధంగా కనెక్టివిటీ మనం తీసుకొని చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు ఈ విశాఖ నక్షత్రం 1, 2 పాదాలు ఏమవుతుందంటే భరణి నక్షత్రము 3, 4 పాదాలను టచ్ చేస్తుంది. విశాఖ నక్షత్రం 3వ పాదం ఏం చేస్తుందంటే కృత్తిక నక్షత్రం 1వ పాదాన్ని కనెక్ట్ చేస్తుంది. ఈ కృత్తిక, పుబ్బ, మూల, రేవతి నక్షత్రాలు అనేది కుజకర్మ రిజిస్ట్ని కలిగి ఉంటాయి. భరణి, మక, జ్యేష్ఠ, ఉత్తరాభద్ర అనేది చంద్రకర్మ రిజిస్ట్ని కలిగి ఉంటుంది. కాబట్టి ఇక్కడ విశాఖ నక్షత్రాన్ని కూడాను ఇక్కడ ముఖ్యంగా ఏమిటంటే విశాఖ నక్షత్రము 1, 2, 3 పాదాలు ఈ 2 టచ్ చేసాయి. అప్పుడు విశాఖ నక్షత్రం 4వ పాదం ఉంది. ఈ విశాఖ నక్షత్రం 4వ పాదం ఎక్కడ పోయి కనెక్ట్ అవుతుందంటే ఈ వృశ్చికం నుండి 180 డిగ్రీలో మనం తీసుకున్నట్లయితే ఇది కృత్తిక 2ని టచ్ చేస్తుంది. ఎప్పుడైతే కృత్తిక 2ని టచ్ చేస్తుందో ఈ కృత్తి కూడాను కుజకర్మ రిజిస్ట్రీ, అంటే మళ్ళీ కూడా విశాఖ నక్షత్రానికి కూడాను కుజకర్మ చంద్రకర్మ వచ్చింది. అంటే ఇప్పుడు 4 నక్షత్రాలు మనం తీసుకున్నాం, అందులో 3 నక్షత్రాలు కంప్లీట్ అయింది. ఇప్పుడు 4వ నక్షత్రం శతభిషానికి వెళ్తాం. ఈ 3 నక్షత్రాలలో మీరు చూసినా కానీ వాటి 180 డిగ్రీలో ఉన్నది ఏ కార్మిక రిజిస్టర్ కింద తీసుకున్నామంటే కుజకర్మ చంద్రకర్మ తీసుకున్నాం. అయితే శతభిష నక్షత్రం అనేది కుంభములో ఉంటుంది. ఈ శతభిష నక్షత్రానికి రాబోయే భాగస్వామి ఏ కార్మిక రిజిస్టర్ కలిగి ఉంటుందని ఇప్పుడు మనం క్యాల్కులేషన్ చేస్తాం. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు ఉంటాయి. ఇక్కడ ఇది 3, 4 పాదాలు ధనిష్ట నక్షత్రం ఉన్నప్పుడు ఇది ఎక్కడ కనెక్ట్ అవుతా ఉందంటే మఖా నక్షత్రంలో 1, 2 పాదాలను కనెక్ట్ చేసేస్తుంది. అప్పుడు శతభిష నక్షత్రం 1, 2 పాదాలు వచ్చి మఖా నక్షత్రము 3, 4ని టచ్ చేస్తుంది. అప్పుడు మఖా, భరణి, జ్యేష్ఠ, ఉత్తరాభద్ర చంద్రకర్మ. అదేవిధంగా శతభిష నక్షత్రం 3, 4 పాదాలు పుబ్బ నక్షత్రం 1, 2 పాదాలని కనెక్ట్ చేస్తుంది. అప్పుడు పుబ్బ, కృత్తిక, మూల, రేవతి నక్షత్రాలు అనేవి కుజకర్మ. మళ్ళీ కూడాను ఈ శతభిష నక్షత్రానికి కూడాను కుజకర్మ మరియు చంద్రకర్మ వచ్చాయి. అంటే ఫైనల్ గా మనం కన్క్లూజన్కి వచ్చాం. ఏంటంటే ఈ మృగశిర, హస్త, విశాఖ, శతభిష ఈ 4 నక్షత్రాలకి కూడాను ప్రపంచంలో ఎన్ని వేల కోట్ల మంది పుట్టి ఉండని వారికి మొదటి వివాహ ప్రాప్తము ఎవరితో కనెక్ట్ అవుతా ఉందంటే ఒకటి కుజకర్మ మరియు రెండోది చంద్రకర్మ రిజిస్ట్రీ ఉన్నటువంటి వారితోనే వివాహం జరగాలి. ఇది రూల్. దీని నుండి పక్కకి వెళ్ళడానికి లేదు. అలా వెళ్తే అనేక నానా కష్టాలని పడతారు. మేము వెళ్తామండి అంటే వెళ్ళండి, ఎవరు వస్తున్నారు? మళ్ళీ మీరే కదా బాధపడతారు, మీ కడుపు నొప్పి వస్తే మీరే కదా నొప్పి అని బాధపడతారు. కాబట్టి ఈ కుజకర్మ కలిగినటువంటి నక్షత్రాలు ఏమిటి మనకు తెలిసిండాలి. అదేమిటంటే కృత్తిక, పుబ్బ, మూల, రేవతి నక్షత్రాలు. మూల, రేవతి నక్షత్రాలు ఈ 4 నక్షత్రాలు. చంద్రకర్మ రిషి కలిగిన నక్షత్రాలు ఏమిటి? భరణి, మక, జ్యేష్ఠ, ఉత్తరాభద్ర నక్షత్రాలు. అంటే 8 నక్షత్రాల కలయికతో రాశి పడి నక్షత్రం కానీ, లగ్న పాయింట్ పడి నక్షత్రం కానీ, లగ్నాధిపతి పడి నక్షత్రం కానీ ఉన్నటువంటి వారితో ఈ మృగశిర, హస్త, విశాఖ, శతభిష నక్షత్రాల వాళ్ళు కానీ వివాహం చేసుకుంటే ఎక్సలెంట్ లైఫ్ అనేది ఉంటుందని మనం ఫిక్స్ చేసి ఇస్తాం. ఇక్కడికి అయిన తర్వాత నెక్స్ట్ 3వ విషయాన్ని చర్చించినప్పుడు ఈ మృగశిర, హస్త, విశాఖ, శతభిష నక్షత్రాల వారికి ప్రథమ వివాహ ప్రాప్త లగ్నము రాసి చెప్పిన తర్వాత లగ్నంలో ఏ గ్రహాలు ఉంటాయి అనేది మనం చెప్తాం. లగ్నములోనే ఉన్నటువంటి గ్రహం ఏమిటంటే శని అనే గ్రహము, రెండోది రాహు అనే గ్రహము, శుక్రుడు అనే గ్రహం. ఈ 3 గ్రహాలు కూడా ఉండొచ్చు, లేదా శని రాహులు ఉండొచ్చు, శని శుక్రులు ఉండొచ్చు, రాహు శుక్రులు ఉండొచ్చు. ఏ విధమైనటువంటి మ్యాట్రిక్స్ కాంబినేషన్ తీసుకుని ఉండొచ్చు, లేదా ఒక్కొక్క గ్రహం కూడా ఉండొచ్చు. అలాగా లేదు అనే పక్షంలో వారి జాతకంలో, ఎవరి జాతకంలో ఇప్పుడు మనం ఎవరికి చెప్తున్నాము? ఈ మృగశిరాస్త, విశాఖ, శతభిష నక్షత్రానికి రాబోయే అపోనెంట్ భాగస్వామి జాతకం చెప్తున్నాం. కాబట్టి ఆ భాగస్వామి జాతకములో లగ్నం అనేది ఒకటి ఉంటుంది. లా అని రాసి ఉంటారు, స్లాష్ వేసి ఉంటారు. ఆ లగ్నానికి ఒక అధిపతి ఉంటారు. ఆ లగ్నాధిపతి వెళ్ళి చక్కగా శనితో కానీ, రాహుతో కానీ, శుక్రుడితో కానీ కలిసి ఉంటారు. నెక్స్ట్ ఏంటంటే 1, 6, 7,
11 కాంబినేషన్ ఉందా చూస్తాం అపోనెంట్ జాతకంలో. అంటే 1 6 1 7 1 11 1 6 భావాధితులు 7తో ఉండడము, 6 7 భావాధితులు 11లో ఉండడం, 11 7 భావాధితులు 6లో ఉండడం, ఇట్లా మ్యాట్రిక్స్ కాంబినేషన్లో ఏ ఒక కాంబినేషన్ ఉన్నా ఓకే చేసుకుని ముందుకెళ్ళొచ్చు. అయితే ఈ మృగశిర, హస్త, విశాఖ, శతభిష నక్షత్రాల వారు ఎన్ని వేల కోట్ల మంది అయితే పుట్టుంటారో వారందరికీ కూడాను వచ్చే భాగస్వామి వారి కుటుంబం ఏం పని చేస్తుంటుందంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉంటారు, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ ఫీల్డ్, కాంట్రాక్ట్ బిజినెస్ చేస్తుంటారు, వ్యవసాయం చేస్తున్న వాళ్ళు ఉంటారు. దాంతోపాటు వాస్తు సంబంధమైనటువంటి విషయాలు బాగా తెలిసిన వాళ్ళు ఉంటారు, సాఫ్ట్వేర్లుగా ఉంటారు, పోలీస్ డిపార్ట్మెంట్, మిలిటరీ, ఆర్మీ, మార్షల్ ఆర్ట్స్, సంగీతం తెలిసిన వాళ్ళు కూడా ఉంటారు. సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ చదువుకున్నటువంటి వాళ్ళు ఆ వృత్తిలో ఉన్న వాళ్ళు ఉంటారు. మరి ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు, హైడ్రాలిక్ ఇంజనీరింగ్, మెరైన్ ఇంజనీరింగ్, హోటల్ మేనేజ్మెంట్, ప్రొవిజన్ షాప్ పెట్టుకున్న వాళ్ళు, ఆ షాపులోని రైస్, పాలు అమ్మడం, పెరుగు అమ్మడము, స్వీట్ స్టాల్స్ పెట్టుకున్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఫుడ్ రిలేటెడ్ కిందకి వస్తారు. ఇలాగ మనం డిజైన్ చేసిస్తాం. దీంతో పాటు వ్యక్తిగత జాతకం మన దగ్గరికి వస్తుంది. ఒకవేళ వాళ్ళు మృగశిరలో పుట్టుండొచ్చు, లేదా హస్తాలో పుట్టుండొచ్చు, లేదా విశాఖలో పుట్టుండొచ్చు, శతభిష నక్షత్రంలో పుట్టుండొచ్చు. అప్పుడు ఏం చేస్తామంటే వారి జాతకంలో లగ్నం ఏదో తీసుకుని ఆ లగ్నంలో నుంచి వారి యొక్క భాగస్వామి వృత్తి ఏమిటి చూస్తాం. దానికి మనం ఏం చేస్తామంటే 4 మరియు 12 భావాలు, భావాధిపతులు తీసుకున్నట్టు కర్మాధీశని మనం డిసైడ్ చేస్తాం. అదేవిధంగా రాబోయే భాగస్వామి యొక్క తల్లి ఎవరు, తల్లి ఏం పని చేస్తుంటారు, అదేవిధంగా తండ్రి ఎవరు అంటే మామ ఏం పని చేస్తుంటారు, వీళ్ళకి వచ్చేవారు వాళ్ళు చూస్తాం. వాళ్ళు కూడా క్యాల్కులేట్ చేసి ఇస్తాం. కొన్ని చూసిన ప్రమాణాలు ఇస్తాం. ఒకవేళ మీరు మృగశిర నక్షత్రంలో పుట్టారు, హస్తాలోనో లేదా విశాఖలోనో శతభిష నక్షత్రంలో రాశి లగ్న పాయింట్ పడింది. ఈ 4 నక్షత్రాలకి ఏ నక్షత్రంలో చేయకూడదని మనం రిస్ట్రిక్షన్ ఏం పెట్టలేదు, కానీ మనం కొన్ని ఆప్షన్ ఇచ్చాం. దాదాపు 8 నక్షత్రాలు చెప్పాం. ఆ 8 నక్షత్రాలు 3 కానీ 2 కానీ ఒకటైనా ఉండాలి. అలా లేకుండా మిగిలిన నక్షత్రాలు మాత్రమే ఉండి మన నక్షత్రాలు లేకపోతే వివాహానికి వెళ్ళకండి అంటాం. అప్పుడు ఈ మృగశిర నక్షత్రము, హస్త నక్షత్రము, విశాఖ, శతభిష నక్షత్రములకు వచ్చే వాళ్ళు ఎమోషనల్ గా ఉంటారు, తర్వాత వచ్చి కోపం అధికంగా ఉంటుంది అని మనం చెప్తాం. దాంతోపాటు కొన్ని సూచనలు చెప్తాం. మానసికమైనటువంటి కాన్షియస్ని బట్టి వాళ్ళ కాన్షియస్ ఎలా ఉంటుంది, వాళ్ళకి సబ్ కాన్షియస్ ఎలా ఉంటుంది, వీళ్ళతో అడ్జస్ట్ అయిపోగలరా, లేకపోతే వ్యతిరేకమైనటువంటి భావాలను కలిగి విరోధాలని, వైవిధ్యమైనటువంటి జీవితాన్ని పొందడానికి అది సహకరిస్తుందా, ఇలాంటి విషయాలను చెప్పి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమి చేయాలి, ఏమి చేయకూడదు, ఇలాంటి విషయాలు మనం చెప్తాం. ఇప్పుడు ఉదాహరణకి వృషభంలో ఉన్నాం. ఈ వృషభ లగ్నంలోనే మృగశిర నక్షత్రం ఉంది, తర్వాత వచ్చి మిథున లగ్నంలో కూడా మృగశిర నక్షత్రం ఉంది. ఈ వృషభ లగ్నం వాళ్ళు వెళ్తున్నారు. అప్పుడు వృషభ లగ్నంలో ఉన్నటువంటి వారు ఎక్కడికి వెళ్ళి పెళ్లి చేసుకుంటున్నారు, వృశ్చికములో ఉన్నటువంటి వారిని వివాహం చేసుకోవడానికి, మరి ధనుసులో ఉండడానికి వివాహం చేసుకోవడానికి. ఈ వృశ్చికానికి ఏ కర్మకి రిజిస్ట్ ఉండదు, కానీ ఈ ధనుసుకి రాహు కార్మిక రిజిస్ట్ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారు, మృగశిర నక్షత్రంలో ఉన్న వాళ్ళు ఈ మూలా నక్షత్రం వారితో వివాహానికి వెళ్ళేటప్పుడు కట్న కానుకల విషయంలో జాగ్రత్తగా ఉండండి, ముందుగానే ఆలోచించుకొని వెళ్ళండి అంటాం. ఇట్లాగే చిన్న చిన్న విషయాలు. అలాగే ఇక్కడ హస్త నక్షత్రం ఉంది. ఈ హస్త నక్షత్రం వారితో మనం ఏం చేస్తామంటే, హస్త నక్షత్రం కంప్లీట్ గా ఈ యొక్క మీనంతో కనెక్ట్ అయిపోతుంది. మీనానికి డిఫాల్ట్ గా ఉన్నది సూర్య కార్మిక రిజిస్ట్రీ. అప్పుడు సూర్య కార్మిక రిజిస్ట్రీ ఉంటే ఈగోయిస్టులుగా ఉంటారు, వాళ్ళు నేను చెప్పింది మాత్రమే వినాలి అనేటట్టుగా ఉంటుంది. కాబట్టి మీరు సాఫ్ట్ నేచర్ ఉంటుంది కాబట్టి, గురుకారం ఉంటుంది కాబట్టి మీరు దానికి తగ్గట్టుగా ప్రవర్తించాలి, లేకపోతే ఈగో క్లాష్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇది మనం చెప్పే కాన్షియస్ని బట్టి, వాళ్ళు తీసుకున్న నక్షత్రాలను బట్టి, వాళ్ళ కార్మిక రిజిస్ట్రీని బట్టి మనం డిసైడ్ చేసి ఇలా ఉంటేనే అడ్జస్ట్ అయితేనే మీరు ముందుకెళ్ళండి, లేదంటే దానికి ప్రిపేర్ అవ్వండి. మనకి ఇచ్చిన కార్మిక రిజిస్టర్ ఇంతే. ఈ కర్మని మనం డైజెస్ట్ చేసుకోవడం వల్లనే మనం పక్కకి వెళ్ళగలము. ఒక పెద్ద రాయి ఉంది కొండలాగా, దాన్ని దాటుకొని మనం వెళ్ళాలంటే దానికి తగిన దాన్ని పక్క తీసేసి వెళ్ళాలి. లేదు మేము ఇలాగే దూరుతాము, కాలుతో తంతామంటే ఎవరికి నొప్పి తగులుతుంది, మీకే నొప్పి తగులుతుంది. కానీ ఇలాంటి విషయాలు కూడా మనం చెప్తాం. ఇవన్నీ చెప్పి ఒక కన్క్లూజన్కి వచ్చిన తర్వాత రికార్డ్ చేసుకున్నారు కదా, దీన్ని తీసుకెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. మీకు వచ్చే భాగస్వామి నేను చెప్పినటువంటి ఆప్షన్లో ఉన్నారా, ఆ బౌండరీలో ఉన్నారా, ఓకే మంచి ఆపర్చునిటీ ఉంది, మీరు ముందుకెళ్ళండి అని చెప్తాం.
ఆ తర్వాత వాళ్ళు చెక్ చేసుకొని దాంట్లో బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ సెలెక్ట్ చేసుకుంటారు. అలా బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి అవసరమైతే మా దగ్గరికి వస్తారు. లేదు అవసరం లేదు మేము మళ్ళీ కూడాను కుర్తుతొట్లునే పడతామని పోతే మళ్ళీ కుర్తుతొట్లు పట్టినట్టుగా వాగి ఆ తర్వాత మళ్ళీ కూడాను యథాస్థానంలోకి చేరిపోతారు. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు, మామూలుగా ట్రెడిషనల్ స్టాయిల్ దగ్గరికి వెళ్తారు. వెళ్ళి ఇలాగ చెప్పారు అవన్నీ కుదిరినాయి ఇంకేముంది అనేసి. వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఈ విషయాలన్నీ ఏమి తెలియవు. మాకు ట్రెడిషనల్ అస్ట్రాలజీ గురించి పూర్తిగా పరిపక్వమైన నాలెడ్జ్ ఉంది, మాకు తెలుసు. కానీ ట్రెడిషనల్ అస్ట్రాలజీ చేసిన వాళ్ళకి డిఎన్ఏ ఆస్ట్రాలజీ అంటేనే ఏమిటో తెలియదు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి తెలిసిన విషయాన్ని చెప్పేసి అడ్జస్ట్ చేసుకోండి, పేరు మార్చేద్దాంలేండి, లేకపోతే ఊరు పేరు మార్చేద్దాంలేండి, లేదా ఈ ఊర్లో పెళ్లి చేయండి, ఆ కొండ కింద పెళ్లి చేయండి అని పరిహారాలు ఉంటాయి కొన్ని. లేదా కుంభ వివాహం చేయండి, కదలి వివాహం చేయండి, లేకపోతే నాగదేవతకి పూజ చేసేసేయండి, పేరు మార్చేయండి అని చెప్పి చేస్తారు. లాస్ట్కి ఎవరి యొక్క విషయాలు ఇబ్బంది పడతాయంటే మీ విషయాలే ఇబ్బంది పడతాయి, మీరే సంతోషాన్ని కోల్పోతారు. ప్రపంచవ్యాప్తంగా డిఎన్ఏ ఆస్ట్రాలజీ చాలా చోట్ల ఉన్నారు, చాలా భాషల్లో ఉన్నారు. తెలుగులో అయితే భగవంతుని అనుగ్రహంతో నేను చెప్తున్నాను, తమిళ్లో ఉన్నారు, ఇంగ్లీష్లో ఉన్నారు, కన్నడంలో ఉన్నారు, మలయాళంలో ఉన్నారు, వివిధ భాషల్లో ఉన్నారు. ఎక్కడో ఒక చోటుకి వెళ్ళండి, తెలుసుకోండి, అక్యురేట్ రిజల్ట్స్ వస్తున్నాయి. శుభం.